యువతి సరెండర్ అవ్వండి, బిల్కిస్ బానో దోషులకు సుప్రీంకోర్టు ఆదేశాలు. బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరింత సమయం ఇవ్వడం కుదరదని సరెండర్ అవ్వాలని ఆదేశించింది. ఈ విషయంలో వారు దోషులు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బాధితురాలు బిల్కిస్ బానోపై సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసినందుకు దోషులకు జీవిత ఖైదు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మరి వాళ్ళు నరేంద్ర మోడీ గుజరాత్ కోర్టు మీద ప్రభావం చూపించి గుజరాత్ కోర్టులో ఉన్నటువంటి ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభ పెట్టి మరి ఏం చేసిరో ఏందో తెలియదు. కానీ ఈరోజు వాళ్ళకి బిల్కిస్ బానో కేసులో సంబంధించిన విషయంలో వాళ్ళందరికీ బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇవ్వడం వరకు కాకుండా బెయిల్ ఇచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని మొత్తం ర్యాలీ నిర్వహించి వాళ్ళకు సన్మానాలు వేసి దండలు వేసి వాళ్ళ కేకులు కడిగేసి మరి వాటిని పండగ చేసుకున్న వాతావరణం మనం చూసినాం. మరి ఆ పండగ వాతావరణానికి సంబంధించిన విషయంలో మరి ఈరోజు సుప్రీంకోర్టు వాటిని సీరియస్గా అయ్యి మరి బిల్కిస్ బానో నిందితుని ఎట్లా వదిలేస్తారు? ఈరోజు అత్యాచారం జరిగి హత్యకు గురైనటువంటి వ్యక్తులకి న్యాయం జరగకపోతే వాళ్ళు అట్లా బెయిల్ మీద విడుదల చేసిందంటే ఎట్లా వాళ్ళ జీవిత ఖైదు పడ్డటువంటి వ్యక్తుల్ని మీరు ముందు బెయిల్ ఇచ్చి ఎట్లా బయటకు పంపిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు తప్పకుండా వాళ్ళని సరెండర్ కావాల్సిందని చెప్తా ఉంది. మరి సరెండర్ కావాలని చెప్పిన తర్వాత మాకు కొద్దిగా సమయం కావాలని చెప్పేసి వాళ్ళ తరఫున లాయర్లు పిటిషన్ వేసినా కూడా వాటిని కొట్టివేసి ఎట్టి పరిస్థితుల్లో దోషులకు మేము మళ్ళీ ఛాన్స్ ఇవ్వము, తప్పకుండా సరెండర్ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తీసుకుని వాళ్ళు సరెండర్ అవుతారా లేదంటే వాళ్ళని అరెస్ట్ వారెంట్ సుప్రీంకోర్టు ఇస్తుందా అనేది చూడాలి. మరి బిల్కిస్ బానో కేసులో నరేంద్ర మోడీయే ముందుండి వాళ్ళని బయట తీసుకొచ్చిన ప్రయత్నం చేసిండు అనేది వాస్తవం. మరి ఆ వాస్తవానికి సంబంధించిన విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు చేస్తున్నటువంటి తీర్పుకి నరేంద్ర మోడీ కూడా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒక అత్యాచారం కేసులో అల్లర్ల సమయంలో జరిగినటువంటి అత్యాచారము దాదాపు వాళ్ళకు సంబంధించిన విషయంలో సామూహిక లైంగిక దాడి చేసిన వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు సన్మానించుకోవడం అనేది సిగ్గుచేటు. కాబట్టి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మరి సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి రాజకీయ నాయకుల విషయంలో కూడా ఎవరెవరైతే ప్రభావం చూపుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక లోక్సభ ఎన్నికలకు ముందే జమిలీపై కమిటీ నివేదిక. ఈ నెల 21న కమిటీ అంటే మూడోసారి భేటీ జరగబోతుంది. ఏది ఏమైనా దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ తుది దశలో ఉన్న తన నివేదికను వచ్చే లోక్సభ ఎన్నికల లోపు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని యోచిస్తుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎప్పుడైనా నివేదిక సమర్పించే అవకాశం ఉంది అని కమిటీ సభ్యులు తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఉన్నత స్థాయి కమిటీ ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం నివేదికను ఖరారు చేయడంలో ఎన్నికల సంఘం, రాజ్యాంగ న్యాయస్థానాల మాజీ న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయ నిపుణులు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు, 22వ లా కమిషన్, వివిధ భాగస్వాముల నుంచి వచ్చిన సూచనలు చేర్చడం అని చెప్పారు. హెచ్ఎల్సి ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. మొత్తానికి అయితే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కమిటీ మరి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు తీసుకురావాలనే మళ్ళీ అంటే ఇంతకుముందు స్వాతంత్రం వచ్చిన మొదట్లో జరిగింది, మళ్ళీ అదే ప్రక్రియను ఇప్పుడు కొనసాగించాలనే ఆలోచన అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ జమిలీ ఎన్నికల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని చెప్పేసి చాలా ప్రజా సంఘాలు చాలా మంది నాయకులు చెప్తున్నారు. ఎందుకు అనంటే జమిలీ ఎన్నికలు కనుక జరిగితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో, ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నదో ఆ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో మళ్ళీ వాళ్ళే గెలవడం కోసం వాళ్ళు అధికారులను కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని వాళ్ళే ఏది ఏమైనా అవసరమైతే ఈవీఎం ట్యాపింగ్ చేసి అయినా కూడా వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తారు. చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. కాబట్టి మరి నరేంద్ర మోడీ లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే దేశవ్యాప్తంగా వాళ్ళ మీద ఉన్న విమర్శలు కూడా వాళ్ళు ఏది చేసైనా కూడా ఈ దేశంలో ముఖ్యంగా ఈవీఎంల ట్యాపింగ్ చేసి అయినా కూడా వాళ్ళు మళ్ళీ పాలనలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి అవకాశాన్ని ఇవ్వద్దు, జమిలీ ఎన్నికలు అవసరం లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఈ జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం మాత్రం మొదటి నుండి జమిలీ ఎన్నికలు తీసుకొస్తే మనకు లాభం ఉంటుందా అనే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. మరి ఈ క్రమంలో మళ్ళీ జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఆ కమిటీ రిపోర్ట్ అనేది ఇప్పటికే మూడోసారి భేటీ అయ్యారంట. ఆ మూడోసారి భేటీ అయినటువంటి రిపోర్టు కూడా మొత్తం రిపోర్టులను ఇవ్వాలా, జమిలీ ఎన్నికలు ఉపయోగమా కాదనే విషయంపై మరి లోక్సభ ఎన్నికలకు ముందే ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తారని చెప్తున్నారు. మరి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ లోక్సభ ఎన్నికలకు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదు అని అంటే ఆ జమిలీ ఎన్నికల రిపోర్ట్ను పక్కన పెట్టేసి ఈ ఎలక్షన్లు అయిపోయినాక నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్ నిర్వహిస్తారా, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. మరి ఏది ఏమైనా జమిలీ ఎన్నికలకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తుంది? మరి జమిలీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రానికి నష్టం జరిగేటువంటి అంశం ఏముంది? మరి ఈరోజు జమిలీ ఎన్నికల ద్వారా మళ్ళీ లాభం చేకూర్చాలనే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేసుకుంటుంది?
ఈ ఒక్క విషయాన్ని కనుక మనం ఆలోచించాలంటే తప్పకుండా బీజేపీకి జమిలీ ఎన్నికలపై ఉన్నటువంటి ప్రేమ ఏంది అని అంటే కేవలం జమిలీ ఎన్నికలు పెడితేనే మళ్ళీ మనం అటువంటి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరి మీద ఫోకస్ పెట్టి తప్పకుండా ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసైనా మనం అధికారంలోకి రావాలని కుట్రలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ చాలామంది వాటిని విమర్శించడానికి ప్రయత్నం చేశారు, వ్యతిరేకించారు కూడా. మరి ఈరోజు జమిలీ ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇస్తే మాత్రం ఆ కమిటీ రిపోర్ట్ని ఆధారం చేసుకుని మరి ఇప్పటికే మొన్నటి జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ సభ్యులు, విపక్ష సభ్యులు ఎవరెవరైతే వాళ్ళందరినీ దాదాపు 100 మందిని బయటికి పంపించేసి వాళ్ళు తీర్మానాలు చేసుకున్నారు. ఆ తీర్మానాలు ఏ తీర్మానాలు యాక్సెప్ట్ చేసి ఏ తీర్మానాలు పక్కన పెట్టారు, మరి విపక్షమే లేకుండా చేసుకున్నటువంటి తీర్మానాలు చెల్లుతాయా, అవి ప్రజా తీర్మానాలు అయితే అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది ప్రశ్నించారు. మరి రేపటి రోజున జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కొనసాగించి ప్రతిపక్ష నాయకులు అందరినీ బయటకు పంపించి మరి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అంశం.